నమస్తే అండి. వెల్కమ్ టు వైష్యూస్ యోగా వ్లాగ్స్ అండి. కాదండోయ్, మన ఛానల్ పేరు మార్చేసామండోయ్. బెంగళూరు బుజ్జమ్మ అని మార్చేసామండి. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా. మరి ఈరోజు మనం తినే ఫుడ్ ఎలా చేసుకుంటామో అదే విధంగా మొక్కలకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదండి. మరి అందుకనే ఈ ప్రిపరేషన్స్ మరి చూసేయండి. ఈ వెజిటబుల్ వేస్ట్ అంతా అంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మా ఇంటి దగ్గరలో ఉన్న వెజిటబుల్ షాప్ నుండి బస్తాలు మోసుకొని వచ్చేసానండి. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకండి వంట వాళ్ళు ముందు రోజే ఎలా వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటారో అదేవిధంగా నేను కూడా మన మొక్కలకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎంత బాగా సిద్ధం చేసుకున్నానో చూడండి. రోడ్డు పక్కనే ఇలాంటి 10 టబ్బులు కొన్నానండి. ఈ టబ్బుల్లోనే నేను మన మొక్కలకి కంపోస్ట్ తయారు చేస్తానండి. ఇంటి వెనక్కి మనకు ఒక మామిడి చెట్టు ఉందండి. పూత ఆకులు విపరీతంగా రాలిపోతున్నాయండి. అది కూడా నేను వదలకుండా శుభ్రంగా సిగ్గుపడకుండా చేసి కలెక్ట్ చేసుకున్నానండి. ₹1 ఖర్చు లేని పని కదండి. చేసే పని కట్ చేసే పని అయిపోయింది కదండి. ఇప్పుడు పైకి తీసుకెళ్ళే పని ఒకటి మిగిలి ఉంది కదండి. పైకి తీసుకెళ్ళిపోదాం మరి. ఈ మామిడాకులు ఎందుకు పీకుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. టబ్బుల్లో కొన్ని గ్రో బ్యాగ్స్లో అడుగును ఫిల్ చేయడానికండి. అన్నీ ఫ్రీగా వచ్చినవే. ఫ్రీ అంటే ఎంత ఇష్టమో అందరికీ కదండి. అడుగు ఆకులతో ఫిల్ చేసుకున్నాం కదండి. సారీ అండి, మర్చిపోయానండి ఒకటి చెప్పడం. అడుగు హోల్ని మాత్రం పెంకు ముక్కలతో కవర్ చేసుకోండి. మరి తర్వాత మట్టిని ఒక లేయర్గా ఫిల్ చేసుకున్నానండి. అండి మనం ముక్కలుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదండి మన మొక్కలకి ఫుడ్. అది వేసేద్దామండి మరి ఒక లేయర్గా. ఈ యథాప్రకారం అదే ప్రాసెస్ అండి. ఇంకో లేయర్ మట్టిని ఫిల్ చేసుకుందాం అంతే.
లాస్ట్లో కొంచెం నీటితో తడపాలండి మర్చిపోకుండా. లేదా మన దగ్గరలో ఉంటే ఏమైనా వీలుంటే ఓడబ్ల్యూడిసి ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. మన మొక్కలకి ఫుడ్ త్వరగా అవుతుందండోయ్. ఈ విధంగా ఒక 10 టబ్బులు, ఒక 3-4 గ్రో బ్యాగులు రెడీ చేసుకున్నానండి. అంతా కూడా ముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారమే చేసుకున్నానండి. మరి మీరు కూడా తయారు చేసుకోండి ఇదే విధంగా. మన మొక్కలకి ఫుడ్ కావాలి కదా మరి. మనం మన ఫుడ్లో అన్ని న్యూట్రిషన్స్ కోసం అన్ని రకాలు తింటుంటాం కదా అండి. మరి మన మొక్కలకు కూడా అన్ని రకాల కూరగాయలు, రాడిష్, బీట్రూట్, టమాటో, బీన్స్, క్యారెట్ అన్ని రకాలు ఇంక్లూడ్ చేసామండి. మన మొక్కలకు కూడా అన్ని న్యూట్రిషన్స్ కావాలి కదా మరి. ఈ ప్రాసెస్ అంతా ఒక 10-15 డేస్లో అయిపోతుందండి. సో మనం ఒక 10-15 డేస్లో సీడ్స్ పెట్టేసుకుంటాను. నేనైతే విత్తనాలు పెట్టేసుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మాధవి గారి వీడియోస్ చూసి నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. నా పని అయిపోయిందండి, మీరు కూడా చేసుకోండి మరి. మన ఛానల్ని ఆదరిస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి, మరి లైక్ కూడా చేయండి. ఉంటానండి మరి, బాయ్.